హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ విలేజ్ వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా. సో ఈ వీడియోస్ తీసి కూడా 10 days పైన అవుతుంది నేను బెంగళూరుకి వచ్చి కూడా, కానీ పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. ఇది మా ఊర్లో లాస్ట్ వ్లాగ్ అండ్ లాస్ట్ డే అని చెప్పచ్చు. సో ఈరోజు ఏంటంటే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక మా చెల్లి కూడా అన్నీ రెడీ చేసేసుకొని తను ఊరెళ్తుంది. సో తను నా కోసం వచ్చిందనమాట 2 days. సో 2 days బాగా ఎంజాయ్ చేసాం, బాగా స్పెండ్ చేసాం. సో తను ఊరెళ్ళిపోతూ ఉంది. సో ఎలాగూ మా ఊర్లో ఫ్రెష్ వెజిటబుల్స్ అన్ని తీసుకుని వెళ్తుంది తను కూడా. పాపం కష్టపడుతున్నావు అని నేను కూడా వలద్దాం అనుకున్నా. ఎప్పుడు పొద్దున కొలుస్తా ఒక్కదానివే అనిలే, నీకు కూడా నేను సహాయం చేస్తాలే. కానీ పూజ కోసం రొయ్యలు రెడీ చేస్తున్నాం. తర్వాత ఫిష్ మా వారి కోసం తెప్పించింది అనమాట అమ్మ. సో ఇంకా మన లాఫింగ్ స్టార్ క్లీన్ చేయలేదని తనతోనే చెప్పి ఫిష్ తెచ్చిన అబ్బాయినే క్లీన్ చేయమంటుంది అనమాట. సో తనే క్లీన్ చేసి ఇచ్చాడు. ఏంది ఇది ఇట్టుండయి ఎరువు ఎత్తారా? ఏడెత్తారు ఎరువా? మనం ఎత్తుకున్నారా? ఏమో చాలా పెద్దదా. ఎంత అది? ఎంత కేజీ? 4.5 ఉంటుంది. ఏమో పెద్ద చేప బాగుండదు అంటుంటారా? కొంతమంది ఏమో బాగుంటుంది అంటారు. బాగుంటుంది ఏమో ఇకారంగా ఉండయా ముక్కలైనా కూడా. ఒకటి ఇనప్ బ్రష్ లాగా ఉంటుంది, దాంతో నిమిషం లోపల వచ్చేస్తుంటది. చెన్నైలో దాముతుంటారు. అది చూపి, అది నువ్వు తీసేది చూపిరా. ఇది కదా గవ్వ కదా. సరే పెన్సిల్ కలిమి అవుతుంది. అదే అమ్మ చూసే వద్దులే వాడినే దమ్మున్నాము. ఏం పెంచరా తోత అదే అద్దమ్మా అంత పెద్ద చేప చూడు. నీకు కష్టం లేకుండా వాడు చేద్దాం ఇస్తున్నావు నువ్వు దోమలేవని. అదే 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 నేను చిన్నవి తెమ్మన్నా. సరేలే అయితే చిన్నవి అయితే తోముకోవచ్చుదని. దానికి మధ్యలో ఇది ఉన్నట్టుందా జన? ఏమో జనే సగం పోద్దాం. అవునా? మన కోసం పంపించానంట రాత్రి, లేకుంటే ఇవాళ పొగులు పడతారంట. 10 గంటలకు పైన 3 గంటలకు పైన వస్తాయంట. వస్తే అది ఇవాళ మీ కోసం పంపించాను కాదు, ఒక్కటే పడది. అంటే అది చెరువు పాడుకోవాలి, ఎవరైనా పట్టుకోవచ్చా? వాళ్ళు కొంచెం వాళ్ళు అది ఇంకా బతికే ఉన్నట్టుంది. తోసేసుకోలేక పంపించాడు. లేకుంటే 10 గంటలకు దిగుతారంట, 3 గంటలకు ఎత్తారంట. అప్పుడు వస్తాయంటే నుంచి 3 గంటలకు వచ్చేప్పుడు మనం దిగగలము. బయలుదేరే రోజు మార్నింగ్ అనమాట. సో జన అయితే చూడండి 1 kg దాకా ఉంది. సో ఇదంతా వేస్ట్ అయిపోయింది అనమాట చేపంతా. తర్వాత మా ఇంట్లో అవ్వుంది కదా, పాపం కొంచెం బాగా వీక్ అయ్యారు. నడవడానికి కూడా కష్టంగా ఉంది. సో బాత్రూమ్కి అంతా తీసుకెళ్లాల్సినట్టుంది, నోట్లో పెట్టాల్సినట్టుంది, అలా ఉంది. కానీ ఇప్పుడు కోలుకుందంట. ఒక 10 days అయింది కదా, కొంచెం కోలుకుంది. తన పని చేసుకుంటుంది అని చెప్పింది అమ్మ. సో ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదా ఇంకా ప్రతి ఒక్కటి మనకి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే సో మా అమ్మకు కూడా కొంచెం కష్టమే, కానీ తప్పదు కదా, చూడాలి. ఇంకా రికవర్ అయింది కాబట్టి కొంచెం అమ్మ కూడా హ్యాపీ అనమాట. ఇంకా చేపలు అయితే ఫుల్గా క్లీన్ అయిపోయాయి. తర్వాత మన లాఫింగ్ స్టార్ అన్నీ కూడా ఫ్రైకి పులుసుకి అంతా రెడీ చేస్తూ ఉంది. సో ఈరోజు ఏంటంటే కంప్లీట్గా లాఫింగ్ స్టార్నే చేయమన్నాను అనమాట. ఎప్పుడు మా పిన్ని చేసి ఇచ్చేది. సో మా పిన్ని ఈరోజు లేదు అనమాట ఊర్లో, అందువల్ల లాఫింగ్ స్టార్నే చేయమన్నాను. ఒకటేమో డీప్ ఫ్రై చేస్తుంది, ఒకటేమో పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి కాలుస్తుంది అనమాట. సో మా వారికి డీప్ ఫ్రై ఇష్టం ఉండదు, అందువల్ల పెనం మీద కాలుస్తున్నాం. నాకు పూజకి డీప్ ఫ్రై అనమాట. సో మొత్తానికి ఈరోజు ఫుల్గా చేపలతోనే సరిపోయింది. చేపల పులుసు, చేపల ఫ్రై, 2 రకాల ఫ్రైలు, తర్వాత మునగాకు పొరటం. పాపం లాఫింగ్ స్టార్కి ఫుల్ బిజీ అయిపోయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే రొయ్యలు ఏంటంటే ఇక్కడ మూటలుగా గట్టున్నాయి కదా, అవి జనని కాటన్ క్లాత్తో వేసి పులుసులో వేస్తారు. తర్వాత మనం దాన్ని విప్పేయాలన్నమాట. అలా జన చాలా బాగుంటుందంట. తర్వాత పాలన్నీ తీసుకొచ్చి మా ఫ్రిడ్జ్లో ఖాళీ లేక మా చెల్లి వాళ్ళ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నాం. తర్వాత చెల్లి చెప్పింది, తను వెళ్ళిపోయింది కదా ఊరికి,
ఆకు కొంచెం పురుగు పట్టుంది, బాగుండే ఆకు తీసుకో అని చెప్పి చిర్రాకుని వెనకాల వాళ్ళ ఇంటి వెనకాల ఉండేది చూపించిపోయింది అనమాట. ఇది నాకు తెలీదు, సైడ్ ఉందన్నమాట. సో అందువల్ల కొద్దిగా కోసుకుంటూ ఉన్నాను. మా వారికి చిర్రాకు అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఏంటంటే మా ఊళ్ళో చిర్రాకు దొరకట్లేదు. సో ఇవన్నీ కూడా తప్పైన మొలకలు అనమాట. సో వెనక్కి చిక్కేసిన మొలకలు, అందువల్ల అవి కొంచెం తీసుకున్నాను. తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంట్లో నిమ్మ చెట్టు ఉందన్నమాట. సో నిమ్మకాయలు ఏం కనిపించట్లేదంటే లోపల చూడక్క ఉన్నాయి, పైకి కనిపించలేదు, లోపల ఉన్నాయంటే ఇగో ఇవి ఒక 10 కాయల దాకా లోపల దొరికాయి అన్నమాట. సో అవి తీసుకున్నాను. తర్వాత బీరకాయలు మొన్న మా పిన్ని వాళ్ళ ఇంట్లో తీసుకున్నాం కదా, ఇక్కడ వేరే వాళ్ళు ఇంట్లోనే మందు లేకుండా పండిస్తున్నారంట. వాళ్ళు పాపం నేను ఊరు వెళ్తున్నానని తెలిసి మళ్ళీ తీసుకొచ్చారు. ఇవి చాలా బాగున్నాయి. సో అవి పిన్ని వాళ్ళు ఇచ్చిన అమ్మకి ఇచ్చేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే అమ్మకి నేను వచ్చిన రోజే షుగర్ టెస్ట్ చేసే మిషన్ పెట్టాను కదా. సో అది ఇంకా నేను వెళ్ళిన తర్వాత అమ్మ తీసుకోలేదు, టెస్ట్ చేసుకోలేదు అని చెప్పి నేను తీసేస్తున్నాను. ఇదేంటంటే చిన్న నీడిల్ ఉంటుంది ఈ మిషన్కి. ఆ నీడిల్ చర్మంలో ఉన్న చర్మానికి గుచ్చినట్లయితే దాని ద్వారా మనకు ఇది ఎంత ఉంది షుగర్ లెవెల్ అనేది చూపిస్తుంది అనమాట. చూసారు కదా చిన్న నీడిల్, దీని ద్వారా వస్తుంది. సో ఇదేంటంటే మనం ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని సో ఇంకా టైం టు టైం మనం ఎప్పుడు కావాలన్నా ఎన్నిసార్లు కావాలన్నా చూసుకోవచ్చు. సో అలాగే నేను అమ్మకి నేను ఉన్నన్ని రోజులు కూడా తన డైట్ అంతా కూడా కంట్రోల్ చేసి దేనికైతే షుగర్ ఎక్కువ అవుతుంది, దేనికైతే తక్కువ అవుతుంది అని చెప్పి అన్నీ చూసిన తర్వాత అమ్మని అదే డైట్ ఫాలో అవ్వమని చెప్పాను. అందువల్ల నేనున్న రోజులు కరెక్ట్గా డైట్ అంతా చూసుకుంది, చెక్ చేసుకుంది. ఇప్పుడు ఏంటంటే పెరుగు బాటిల్లో పోసేసి పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండడానికి ఇది ఒక టిప్ అనొచ్చు. అమ్మ ఎండుమిర్చి పెడుతుంది. ఎండుమిర్చి పెడితే ఎన్ని రోజులైనా కూడా ఎక్కువగా పుల్లగా అయిపోదు అనమాట పెరుగు. సో అది అందువల్ల ఎప్పుడు పెరుగు తెచ్చుకున్నా ఇలానే తెచ్చుకుంటూ ఉంటాను. తర్వాత కరివేపాకంతా మా లాఫింగ్ స్టార్ క్లీన్ చేసేసింది. ఇప్పుడు ఏంటంటే ఇంకొక పిన్ని వాళ్ళ కారు బెంగళూరుకి వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను వెళ్తూ ఉన్నాను. సో ఇక్కడ లగేజ్ సర్దుతూ ఉన్నాను. కారు కాదు లారీ కొనాలంటాడు, లారీ కొనాలంటాడు. వస్తుంది ఏసీ అడక ఒకరవ అన్న అది చూడయ్యా ఒక్కరవా. సరే సరే అబ్బా ముందు పెట్టుకుని అసలు సరే సరే చెప్పాను నా లగేజ్ అంతా కారులో పట్టదు అంటే నీకెందుకు రా అని చెప్పి మా పిన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. నేను యాక్చువల్గా నైట్ బస్సులో వెళ్దాం హ్యాపీగా, నా కారులో అస్సలు ఇష్టం ఉండట్లేదు వెళ్ళేదానికి. నైట్ అయితే హ్యాపీగా బస్సులో పడుకుని వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉంటుందని. కానీ వీళ్ళు ఏంటంటే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాం రా, జాలీగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఒప్పుకోలేదు అనమాట. ఈ పిన్ని ఎదురొచ్చి సెండ్ ఆఫ్ చెప్తుంది. ఎలా మేము లేట్గా బయలుదేరాం అనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 o'clock అవుతుంది, అప్పుడు బయలుదేరాం. సో సరదాగా మా సిస్టర్ అవుతుంది, సిస్టరు వాళ్ళ మా పిన్ని, మా సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళందరూ రావడం వల్ల కొంచెం టైం పాస్ అయిపోయింది. ఇంకా బెంగళూరుకి వచ్చినట్టే తెలియలేదు అనమాట. అలా హ్యాపీగా జర్నీ సాగింది. ఇప్పుడు ఏంటంటే తిరుపతికి వచ్చాం. తిరుపతికి వచ్చేటప్పటికి మాకు లంచ్ టైం అయిందనమాట. ఇక్కడ ఈ హోటల్ని పర్టికులర్గా తీయడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ హోటల్కి వెళ్ళొద్దు అని చెప్పేదానికి ఈ హోటల్ తీశాను అనమాట. ఈ హోటల్ పేరు సప్తగిరి. ఇది తిరుపతి దాటిన తర్వాత, అంటే మా ఊరు నుంచి వచ్చేటప్పుడు తిరుపతి దాటిన తర్వాత, బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు తిరుపతి ముందు అనుకోండి ఈ హోటల్. ఇది చూడండి సెట్ దోశ అంట. ఈ సెట్ దోశ మాడిపోయిన దోశ ప్లస్ ఎండిపోయిన దోశ అని చెప్పొచ్చు. అస్సలు టేస్ట్ బాగాలేదు. ఈవెన్ వేరుశనగ పప్పు చట్నీ కూడా పచ్చి పచ్చిగా ఉంది. వాళ్ళు అస్సలు కేర్ చేయట్లేదు అనమాట. ప్రైస్ కూడా ఎక్కువగానే ఉందన్నమాట. సో ఇది సెట్ దోశ అని అడిగితే ఇలా ఇచ్చారు. అప్పుడు నేను ఫోన్లో సెట్ దోశను కొట్టి అది చూపించాను తనకి. సో సెట్ దోశ అంటే ఇలా ఉండాలి, ఇది సెట్ దోశ అంటారా అని. మేము ఇంతే మేడం చేసేది అంటుంది. సో మాడిపోయిన దోశలు తినలేక ఒక 2 ముక్కలు తినేసి వచ్చామన్నమాట. ఇది హోటల్ సప్తగిరి. ఆకలి తీరలేదు, డబ్బులు మాత్రం వేస్ట్ అన్నమాట. ఇంకా మొగలిలో నేను ఒక చిన్న గుడిసెని ఎంత టేస్ట్గా ఉంది. చాలామంది కూడా మన వీడియోలో కమెంట్ పెట్టారు చాలా బాగుందని. ఇప్పుడు ఒక సామెత గుర్తొచ్చిందనమాట. మా నాన్నమ్మ చెప్తూ ఉండేది, పేరు గొప్ప ఊరు దిబ్బ అని. అలా ఉందన్నమాట. ఇప్పుడు దూరంగా కనిపిస్తుంది ఇది ఒక్కులాదేవి టెంపుల్ అనమాట. వెంకటేశ్వర స్వామి తల్లి ఒక్కులాదేవి అంటే. సో చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్లో ఈ గుడి ఓపెన్ అవ్వకముందు ఒక వీడియో పెట్టాను. సో ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉండి టైం ఉండి అటువైపు వెళ్తే కనుక తప్పకుండా గుడి చూపిస్తాను మీకు, ఒక్కలమాతాదేవి గుడి. తర్వాత మేము బెంగళూరుకి వచ్చేటప్పటికి
5కి బయలుదేరినాం, 12:30కి బెంగళూరు రీచ్ అయ్యామన్నమాట. ఇది ఆల్మోస్ట్ మన ఇంటి దగ్గర. ఇప్పుడు కూడా చూడండి బెంగళూరులో ఎంత ట్రాఫిక్ ఉందో. సో అది 12 కావచ్చు, 1 కావచ్చు, ట్రాఫిక్ మాత్రం ఆగట్లేదు, అలా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? నా లాస్ట్ డే వ్లాగ్ ఊర్లో. ఇక ఇంతటితో ఎండ్ అయిపోయింది విలేజ్ వ్లాగ్.